సర్ ఆర్థర్ కాటన్గా కేసీఆర్ చరిత్ర పుటలో నిలుస్తారు. చరిత్రలో చాలా చూసాం. నాటు బ్రిటిష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించారు. రైతులకు మేలు జరగాలని కష్టపడి గోదావరి జిల్లాలకు నీరందించారు. ఆ జిల్లాలను సస్యశ్యామలం చేశారు. అలాంటి కాటన్ మీద బ్రిటిష్ ప్రభుత్వము ఎమింగ్టన్ కమిషన్ వేసింది. బ్యారేజ్ కట్టి నీళ్ళు ఇచ్చిన కాటన్ ఆ కమిషన్ 900 ప్రశ్నలు అడిగింది. విచారణ పేరుతో చాలా కాలం వేధించింది. అయినా కాటన్ గోదావరి జిల్లా ప్రజల గుండెల్లో జలప్రదాతగా నిలిచి ఉన్నారు. ఇప్పటికీ ఆయనను దేవుళ్ళ పోలుస్తున్నారు. మనకు ఒక సామెత కూడా ఉంది. ఏంది? పళ్ళున్న చెట్టుకి రాతి దెబ్బలు అనేది. ఎవడు పని చేస్తాడో వాడినే విమర్శిస్తారు. పని చేయని వాడిని అసలు విమర్శించే అవకాశం లేదు. అవినీతి జరిగే అవకాశం లేదు. అక్రమం జరిగే అవకాశమే లేదు. పని చేసిన చోటనే ఇలాంటి విమర్శనలు, ఆరోపణలు, ప్రశ్నలు ఇలాంటివన్నీ వస్తాయి. వాస్తవానికి చూస్తే సర్ ఆర్థర్ కాటన్ గురించి అందరికీ తెలిసిందే. ఈరోజు ఆయన కట్టిన బ్యారేజ్ వల్లనే, ధవళేశ్వరం బ్యారేజ్ వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పచ్చగా 3 పంటలను వేసుకొని ఉన్నది అని అంటే అది ఆ కాటన్ పుణ్యమే అనేది అందరూ చెప్తారు. సో అలాంటి కాటన్ కూడా ఆ రోజు ప్రభుత్వమే, ఆ రోజు ఆయన బ్రిటిష్ వ్యక్తే, ఆ రోజు ఉన్నది బ్రిటిష్ ప్రభుత్వమే. అయినప్పటికీ ఆయన మీద ఒక కమిషన్ వేసింది, ఎమింగ్టన్ అనే కమిషన్ వేసింది. ఆయనను ప్రశ్నలు అడిగింది, ఆయనను వేధించింది. సో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ఈరోజు తెలంగాణకు చెందిన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈనాడు తెలంగాణకు చెందిన నాయకుడే కాళేశ్వరాన్ని కట్టారు. అయినప్పటికీ ఆయనను ప్రశ్నిస్తున్నారు, ఆయనను వేధిస్తున్నారు, ఆయన మీద కమిషన్ వేశారు. సో అక్కడికి ఇక్కడికి తేడా లేదు. సో అంతిమ నిర్ణయం ఏముంటుంది అంటే జనము ఆలోచిస్తారు. ఈయన చేసింది ఆయన తినడానికి చేసిందా, జనం బాగు కోసం చేసిందా, జనం దీనివల్ల బాగుపడరా, తెలంగాణ బాగుపడలేదా అనేది ప్రజల దృష్టిలో ఉంటుంది. ప్రజల దృష్టిని ఒకరోజు ఒకరిని మోసం చేయొచ్చు, 10 మందిని ఒకరోజు మోసం చేయొచ్చు, కానీ అందరినీ ఎప్పటికీ ఎవరు మోసం చేయలేరు. ఈ విషయం ప్రతి ప్రభుత్వానికి తెలుసు. అయినా కూడా గోబెల్స్ ప్రచారంతో మేము అందరినీ మోసం చేస్తామన్న ఒక అహంకారంతో ప్రభుత్వాలు ఉంటాయి. అది ఏ ప్రభుత్వం అయినా సరే, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏం మినహాయింపు లేవు. మేము చెప్పిందే వేదము, మేము చెప్పిందే జనాలు వింటారు, మేము చెప్పిందే జనాలు నమ్ముతారు అనే ఒక దురభిప్రాయంతో ఈ ప్రభుత్వాలు ఉంటాయి. అందుకని ఇలాంటి దుర్మార్గాలకన్నిటికీ పాల్పడుతుంటారు. సో ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం మొత్తం కూలిపోయిందనే ఒక ప్రచారాన్ని పట్టుకొని ఏలాడుతున్నది. కాళేశ్వరం మొత్తం కూలిపోలేదు. కాళేశ్వరం 2 పియర్స్ మాత్రమే కుంగిపోయాయి.